హెల్లో. ఈ సమాజంలో ఒక మగాడికి గౌరవం, గుర్తింపు ఎప్పుడు దక్కుతాయో తెలుసా? అతను సంపాదించినంత కాలం, తన కుటుంబాన్ని పోషించినంత కాలం మాత్రమే. మనది పితృస్వామ్య సమాజం కదా, పేట్రియాటికల్ సొసైటీ. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి పొద్దున్న లేచినప్పటి నుంచి సైలెంట్ ప్రెషర్లో ఉంటారండి. తన భార్య పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని అనుకుంటారు. తన స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి బెస్ట్ లైఫ్ని, బెస్ట్ లైఫ్ స్టైల్ని ఇవ్వాలని అనుకుంటారు. ప్రతి ఇంటి యజమాని ఈ బాధ్యతని తన గుండెల్లోనే దాచుకొని బయటికి మాట్లాడకుండా చిన్న చిరునవ్వుతో తన ఫ్యామిలీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కదా. అందుకేనండి, రెస్పాన్సిబుల్గా ఒక చేత్తో సంపాదించడం ఎంత ముఖ్యమైన విషయం, ఆ సంపాదించిన దాన్ని రెండో చేత్తో కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. వరల్డ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ గారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి రెండు అద్భుతమైన రూల్స్ చెప్పారు. రూల్ నెంబర్ 1, నెవర్ లూజ్ మనీ. రూల్ నెంబర్ 2, నెవర్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. డబ్బు సంపాదించటం అనేది ఒక ఆర్ట్ అయితే దాన్ని కాపాడుకోవటం ఒక సైన్స్. మన లైఫ్ కి గట్టి ప్రొటెక్షన్ లేయర్ లేకపోతే మనం కష్టపడి సంపాదించుకున్న వెల్త్ ఒక చిన్న షాక్ తో కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు వీడియోలో మనం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మీ కష్టార్జితాన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా బిల్డ్ చేసుకునే ఆ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో కోసం అన్షేకబుల్ వెల్త్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరే, మన వెల్త్ ప్రొటెక్షన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ లేయర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకుల కన్నా ముందు మన పర్సనల్ లైఫ్ లో వచ్చే ఎలాంటి ఊహించని సంఘటనల నుంచి అయినా మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒకే ఒక్క ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ ఉంటారు. ఒక్కళ్ళ సంపాదన మీదే ఫ్యామిలీ రన్ అవుతుంది. ఒకవేళ ఆ ఒక్క పర్సన్ కి ఊహించనిది ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ అంటే పిల్లల చదువు అయి ఉండొచ్చు, హోమ్ లోన్ ఈఎంఐస్ కానివ్వండి, లేదా రోజువారీ ఎక్స్పెన్సెస్ అయినా కానివ్వండి, ఈ ఖర్చులన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది కదా. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్ జర్నీ సెక్యూర్డ్ గా ఉండాలి అంటే ఒక స్ట్రాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండటం అనేది మీరు తీసుకోగలిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ లో ఒకటి అవుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి స్మార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. 1 crore లైఫ్ కవర్ 595 రూపాయలతో స్టార్ట్ అయ్యే మంత్లీ ప్రీమియంతో, అలానే 2 crores లైఫ్ కవర్ అయితే 902 రూపీస్ మంత్లీ ప్రీమియంతో స్టార్ట్ అయ్యే మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్, మహిళలకైతే లైఫ్ టైం ప్రీమియం మీద 15% డిస్కౌంట్ ఉంది. మహిళా ఉద్యోగి అయితే ఈ రెండు బెనిఫిట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాదండి, ఈ ప్లాన్ కి 99.8% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మరొక వాల్యుబుల్ ఫీచర్ ఏంటంటే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్. ఒకవేళ పాలసీ మెచ్యూరిటీ కన్నా ముందే మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మీరు కట్టిన మొత్తం ప్రీమియంని 100% తిరిగి పొందే అవకాశం ఉంది, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక చేత్తో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో మీ వెల్త్ క్రియేషన్ కి హెల్ప్ చేస్తే, ఈ స్ట్రాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది లైఫ్ లో ఎలాంటి ఊహించని మలుపులు వచ్చినా మీ ఫ్యామిలీ కోసం మీరు స్టార్ట్ చేసిన వెల్త్ బిల్డింగ్ జర్నీ ఎక్కడా ఆగిపోకుండా చూస్తుంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి, అలానే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ కి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి కింద డిస్క్రిప్షన్ లో లేదా పిన్డ్ కామెంట్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, గోల్డ్ అండ్ హార్డ్ అసెట్స్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ రే డాలియో చెప్పిన ఒక మాటని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఆయన ఏమన్నారంటే, ఇఫ్ యూ డోంట్ ఓన్ గోల్డ్ యూ నో నెయిదర్ హిస్టరీ ఆర్ ఎకానమీ అని. అంటే మీ పోర్ట్ఫోలియోలో బంగారం లేకపోతే మీకు ప్రపంచ ఆర్థిక చరిత్ర కానీ ఎకనామిక్స్ కానీ తెలియదు అని అర్థం. ఒక్కసారి గోల్డ్ మార్కెట్ ని గమనించి చూడండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక యుద్ధం లాంటిది స్టార్ట్ అయినా, రెసిషన్ వచ్చినా, ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కడ కనిపించినా వరల్డ్ లో ఉన్న బిలియనియర్స్ అంతా, అలాగే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ టన్నుల కొద్దీ బంగారాన్ని కొని వాళ్ళ సేఫ్ లాకర్ లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పేపర్ కరెన్సీ వాల్యూ పడిపోవచ్చు కానీ బంగారం వాల్యూ ఎప్పుడూ పడిపోదు అని. మన కంట్రీలో బంగారాన్ని మనం కేవలం పెళ్లిళ్ళకో, ఫంక్షన్స్ కో ఆర్నమెంట్ రూపంలో కొని కన్స్యూమర్ ప్రోడక్ట్ రూపంలో మనం దాన్ని చూస్తాం. మన వెల్త్ క్రియేషన్ జర్నీలో మన పోర్ట్ఫోలియోని కాపాడే ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లేయర్ లాగా ఈ బంగారాన్ని చూడటం మనం నెగ్లెక్ట్ చేస్తాం. చూడండి, మనం బంగారం ఎందుకు హోల్డ్ చేయాలి అన్నది నేను ఒక 2 సింపుల్ రీజన్స్ తో చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టెంట్ లిక్విడిటీ. మనలో చాలా మంది మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుంటాం, ఇల్లు కొనుంటాం, పొలాలు, స్థలాలు లాంటి కొనుంటాం. కానీ రేపొద్దున ఎప్పుడైనా మనకి సడన్ గా ఏదైనా ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు
అంత పెద్ద ల్యాండ్నో ఇల్లునో పొలాన్నో మనం అమ్మి క్యాష్ చేసుకోలేం కదా. మనం అది అమ్మాలన్నా కూడా ఒక్కొక్కసారి నెలలు టైం పడుతుంది, ఒక్కొక్కసారి సంవత్సరాలు టైం పట్టేస్తుంది. కానీ బంగారం అలా కాదు. మీకు అవసరమైనప్పుడు మరుసటి రోజునే దాన్ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకోగలిగిన ఇన్స్టెంట్ లిక్విడిటీ ఎసెట్ కదా. అండ్ ద సెకండ్ రీజన్, గోల్డ్ మీకు ఇన్ఫ్లేషన్ బీటింగ్ ఎసెట్. లాంగ్ టర్మ్ లో ఈక్విటీస్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి, కానీ బంగారం కూడా హిస్టారికల్ గా 10 to 12% రిటర్న్ ఇచ్చిందండి. సో గోల్డ్ మీ డబ్బు వాల్యూని పడిపోకుండా చూస్తుంది. సో తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి సరైన స్థానం కల్పించండి. అండ్ ద నెక్స్ట్ ప్రొటెక్షన్ లేయర్ ఇస్ 40% ఈఎంఐ సీలింగ్. చూడండి, బంగారంతో మార్కెట్లో ఎకానమీలో వచ్చే ఒడిదుడుకుల్ని మనం కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎర్నింగ్స్ ని డేంజరస్ గా డిస్టర్బ్ చేసే ఒక ఫైనాన్షియల్ ట్రాప్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఈఎంఐ ట్రాప్. ఈ రోజుల్లో కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆఖరికి మొబైల్ ఫోన్ కూడా నో కాస్ట్ ఈఎంఐ అంటూ ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ వాళ్ళ చేతులకి వాళ్లే సంకెళ్ళు వేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ వరల్డ్ లో ఒక స్ట్రాంగ్ గోల్డెన్ రూల్ ఉందండి, 40% ఈఎంఐ సీలింగ్. అంటే మీకు మంత్లీ వచ్చే శాలరీలో నుంచి మీ అప్పులు కానీ మీ ఈఎంఐలు కానీ 40%కి మించి దాటకూడదు అని. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో డీటెయిల్డ్ గా చెప్తాను, చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి శాలరీ మంత్లీ 1 lakh రూపీస్ అని అనుకుందాం. ఈ రూల్ ప్రకారం అతని ఈఎంఐస్ 40,000 రూపీస్ ని క్రాస్ అవ్వకూడదు. కానీ ఆ పర్సన్ 40,000 బదులు 60,000 వరకు ఆ ఈఎంఐస్ పే చేస్తున్నాడు మంత్లీ అని అనుకుందాం. అంటే మీరు కేవలం అదనంగా 20,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నారు అని అనుకుంటున్నారా? అలా కాదండి. దీని వెనుక ఒక భయంకరమైన హిడెన్ కాస్ట్ ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, ఆ 20,000 రూపీస్ ని జస్ట్ మీకు 12% రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లో మీరు ఎస్ఐపి చేసుకున్నారనుకోండి, ఒక 20 years అయినప్పటికీ అక్షరాల 2 కోట్ల రూపాయలు మీ కార్పస్ అమౌంట్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఆ ఎంటైర్ అమౌంట్ ని మీకు తెలియకుండానే మీరు కోల్పోయినట్టు కదా. ఆల్సో ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ 1 lakh రూపీస్ శాలరీలో మీరు 60,000 రూపీస్ ఈఎంఐస్ పే చేస్తుంటే పొరపాటున జాబ్ లో మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఆ ఈఎంఐస్ లోన్ అమౌంట్స్ కట్టలేక చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారండి. అంతేకాదు, 60,000 రూపీస్ ఈఎంఐస్కి వెళ్ళిపోతుంటే 40,000 రూపీస్తో మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే మీ గ్రాసరీస్ కానీ, పిల్లల ఫీజులు కానీ, రెంట్స్ కానీ ఇవన్నీ కట్టిన తర్వాత నెలాఖరు వచ్చినప్పటికీ మీ జేబులో 1 రూపాయి కూడా మిగలదు. అంతేకాదండి, మీ రిటైర్మెంట్ కోసం కానీ, పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు కదా. సో దీనివల్ల మీ వెల్త్ క్రియేషన్ చాలా స్లో అయిపోతుంది. సో మీ మంత్లీ ఈఎంఐస్ ని 40% దగ్గర లాక్ చేయటం అనేది మీ ఫ్యూచర్ ని, మీ వెల్త్ ని కాపాడుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ అవర్ వెల్త్ ప్రొటెక్షన్ ఇస్ ఎసెట్ ఎలొకేషన్ అండి. దీనికి స్పోర్ట్స్ వరల్డ్ నుంచి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. టెన్నిస్ లెజెండ్ నోవాక్ జాకోవిక్ ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిటర్నర్ అని అంటారు. అంటే అవతలి ప్లేయర్ ఎంత ఫాస్ట్ గా బుల్లెట్ లాగా సర్వీస్ చేసినా కూడా జాకోవిక్ కూడా దాన్ని అంతే పర్ఫెక్ట్ గా డిఫెండ్ చేసి రిటర్న్ కొడతాడు. ఎందుకంటే అతని బాడీ పొజిషన్ ఎప్పుడూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటుంది. మన పోర్ట్ఫోలియోలో కూడా అంతేనండి. మార్కెట్ షాక్స్ కానీ, ఎకానమీలో వచ్చే షాక్స్ కానీ తట్టుకోవాలంటే మన పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉండాలి. మీ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఎప్పుడూ ఒకటే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. మీ టోటల్ నెట్వర్త్ ని 3 మేజర్ అసెట్ క్లాసెస్ లాగా మీరు డివైడ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వన్, స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది మీ డబ్బుని లాంగ్ టర్మ్ లో గ్రో చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, రియల్ ఎస్టేట్. ఇది మీ సంపదకి స్ట్రాంగ్ ఫిజికల్ స్టెబిలిటీని తీసుకుని వస్తుంది. మీకంటూ ఒక సొంత ఇల్లు లేదా ఫ్లాట్ లేదా స్థలం ఇలాంటివి లాంగ్ టర్మ్ లో మీ ఫ్యామిలీకి ఒక మంచి సెక్యూరిటీ అవుతుంది. థర్డ్ వన్, బంగారం. మనం ఈ వీడియోలో గోల్డ్ గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. మార్కెట్ క్రాష్ లేదా ఎకానమీలో క్రైసిస్ వచ్చినప్పుడు మీ వెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా కాపాడే మంచి ప్రొటెక్షన్ ఇది. ఈ 3 చక్రాలు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఒక పర్ఫెక్ట్ అన్షేకబుల్ పోర్ట్ఫోలియో లాగా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అండి, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్రతిరోజు సైలెంట్ ప్రెషర్ ని మోస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బుని సంపాదించడం ఎంత ముఖ్యమో ఈ రోజు మనం మాట్లాడుకున్న 4 ప్రొటెక్షన్ లేయర్స్ తో కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ అండ్ మార్కెట్ షాక్స్ నుంచి తట్టుకోవటానికి గోల్డ్ షీల్డ్, మీ ఈఎంఐస్ ని కంట్రోల్లో ఉంచే 40% ఈఎంఐ సీలింగ్, మీ వెల్త్ కి స్టెబిలిటీని ఇవ్వడానికి ఎసెట్ ఎలొకేషన్, ఇవన్నీ ఉంటేనే మీరు కష్టపడి సంపాదించుకున్న మీ డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు.
అలానే మీ టోటల్ పోర్ట్ఫోలియోని ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ డిఫెన్స్ లేయర్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయా అని ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న స్మార్ట్ టర్మ్ ప్లాన్స్ లింక్ పైన క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీ ఫ్యామిలీకి అల్టిమేట్ పీస్ ఆఫ్ మైండ్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ ఓపెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.